అమ్మ మూవీకి వెళ్దామంటే ఏదో కొత్త మూవీకి తీసుకెళ్తుంది అనుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ చూడలేదు, తీసుకెళ్ళమని స్టార్ట్ చేసింది. సరే కాసేపు ఆడుకుందాం కానీ అమ్మ ఇది సంక్రాంతికి వస్తున్నాం కాదు, డాకు మహారాజ్ మూవీ అని చెప్పాను అనమాట. పదా ఇంటికి పదా అని ఓ హడావిడి చేసింది. సో లాస్ట్కి వెంకటేష్ చూడగానే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో మా హస్బెండ్ వేరే స్టేట్కి వెళ్ళారు. సో నేను మా మమ్మీ నా మ్యారేజ్కి ముందు అలా తిరిగేవాళ్ళం, కాలేజ్కి వెళ్ళేటప్పుడు అలా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మూవీ మొత్తం. మా వాడు కూడా ఫుల్ డాన్స్లు వేయడం ఆ సాంగ్స్కి. సాంగ్ అయిపోయినా కూడా మా వాడి ఎంజాయ్మెంట్ ఆగలేదనమాట. సినిమా అయిపోయి అందరూ వెళ్తున్నా ఇంకా డాన్స్ చేస్తారని ఓ అని ఎంజాయ్ చేశాడు. మూవీ అయిపోయి ఇంటికి వస్తుంటే ఎందుకు గుర్తొచ్చిందో మా వాడికి తెలియదు. పుష్ప అని చెప్పి అని అంటున్నాడు. చలికి మా అమ్మాయి చూడండి ఎలా చున్నీ కప్పుకుందాం. సో అలా ఇంకా ఇంటికైతే వచ్చాము. వచ్చేదారిలో ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి ఆగాము. మా వాడు మాత్రం బిర్యానీ అని వెయిట్ చేశాడు. సో ఇంకా బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఆ క్లైమేట్కి నిజంగా చాలా రోజులు అయింది అమ్మతో కలిసి ఇలా తిరగడం. లుక్ అట్ మై డాటర్, ఒకసారి మా అమ్మాయి చూడండి. సో బిర్యానీ కూడా చాలా బాగుంది, మొత్తం ఫన్నీగా అయితే గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. Bye guys.